సేవకులు తయారు చేసే వాళ్ళకి ప్రేమను నేర్పాలి, త్యాగాన్ని నేర్పాలి, వాక్యాన్ని నేర్పాలి, ప్రార్థన నేర్పాలి, ఏకాంతంగా దేవుణ్ణి కలుసుకోవటం అనే దాన్ని వాళ్ళకి అలవాటు చేయాలి. ఆ విధంగా దేవునితో వాళ్ళు కనెక్ట్ అయ్యి దేవునితో వాళ్ళు ఓన్గా నడుచుకోవటం నేర్చుకుంటే ఇక అన్ని విషయాల్లో వాళ్ళే బ్యాలెన్స్ అవుతారు. అలాగే మనుషులతో ప్రవర్తించడం చాలా ముఖ్యం. ప్రసంగం కన్నా ప్రవర్తన చాలా ముఖ్యం. కొంతమంది వాక్యం బాగా చెబుతారు కానీ నోరు కుదరదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఏ సందర్భాన్ని ఎలా వ్యవహరించాలో తెలియదు. కొంతమంది ఆ వ్యవహారం తెలియదు, నోరు కుదరదు అన్నాడు. తప్పు. వ్యవహారం మాటలో సౌమ్యం, నోరు కంట్రోల్ చేసుకొని మర్యాదపూర్వకంగా వ్యక్తులతో మాట్లాడటం, మర్యాదపూర్వకంగా గౌరవనీయంగా మాట్లాడటం, చిరునవ్వుతో మాట్లాడటం, ఓర్పు సహనాలు భరించటం చాలా అవసరం. ఇవన్నీ నేర్చుకోవాలి. ఆత్మీయ బిడ్డలకి నేర్పుకోవాలి. బిడ్డలు ఆ విధంగా సిద్ధపడితే వాళ్ళని ఎక్కడేసినా సరే సంఘం కట్టడానికి దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. ప్రేమగా వ్యవహరించటం, త్యాగంతో వ్యవహరించటం, పవిత్రంగా వ్యవహరించటం, బాధ్యతగా వ్యవహరించటం, ఇవన్నీ ఒక సంఘాన్ని నడిపే కాపరికి ఉండాలి. విసుగు ఉండకూడదు, అమర్యాద ఉండకూడదు, అగౌరవం ఉండకూడదు. పిచ్చోడైనా మంచోడైనా గౌరవించే వ్యక్తిత్వం ఉండాలి. అతిథి ప్రియత్వం ఉండాలి. ఎవరు వచ్చినా ఇంటికి ఆతిథ్యం ఏదో ఉన్నంతలో అంత ఛాయ్ ఇవ్వటం, కాసిన మజ్జిగ ఇవ్వటం, లేదా కాసిన కనీసం మంచినీళ్ళు ఇచ్చి ప్రేమపూర్వకమైన పలకరింపు. కొంతమంది సేవకు వస్తారు కేవలం ప్రసంగం ఒక్కటి నేర్చుకొని. ప్రసంగం ఒక్కటి నేర్చుకుంటే సరిపోయిద్దా? ప్రసంగం పిల్లలు చేయమన్నా చేస్తున్నారు కదా ఈ మధ్య. ప్రవర్తనే కదా ముఖ్యం, ఎదుటి వాళ్ళతో వ్యవహరించడం కదా ముఖ్యం ఒక ఆత్మను రక్షించాలంటే. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని నాయకులైన వాళ్ళు సంఘాలని ముందుకు నడిపించే విధంగా, ఒక సంఘం కాస్త కొన్ని సంవత్సరాలు గడిచేసరికి 10 సంఘాలుగా రూపాంతరం చెందాలి. మొదలైన ఒక ఉద్యమం అది 10 చోట్లకి వ్యాపించాలి. 10 ప్రాంతాలు క్రీస్తు కొరకు పట్టబడాలి, ప్రభావితం చేయబడాలి. అలాగే నన్ను వెంబడించే విశ్వాసులు స్త్రీలైనా పురుషులైనా ఏదో ఒకటి కావాలి. ఏది కాకుండా ఒట్టి రాయిలాగా ఉండొద్దు. సువార్త ప్రకటించిన వాళ్ళకి ఆత్మల్ని సంపాదించటమా, లేదా ఆత్మల్ని రక్షించే వాళ్ళకి సపోర్ట్గా నిలబట్టమా, అవసరమైతే కష్టార్జితంలోంచి ఆర్థికంగా తోడ్పాటు అందించటమా, వెళితే వెళ్ళటం లేదా వెళ్ళే వాళ్ళని పంపటమా, ఏదో ఒక దానిలో పనివారై ఉండాలి. పనికి మాలినోళ్ళుగా ఉండకూడదు. ఇంతే సంగతులు. ఇంతవరకు ఈ మ్యాటర్ ఆపేస్తున్నా, టెన్షన్ పడవాకండి. వామ్మ ఇది మొదలు పెట్టిడికి ఎప్పటికీ అంతమైద్దు అని. ఇది అవసరమా అనవసరమా? ఎంతమంది ఒప్పుకుంటారు? థ్యాంక్ యూ. నా బిడ్డలందరికీ ఈ విధమైన అవగాహన ఉంది కనుకనే, అలా నేర్పుకోవటం జరిగింది కనుకనే ఒక్కొక్కళ్ళు అనేక మంది ఆత్మల రక్షణలో నడిపించారు. ఈరోజు కూడా అనేక మంది ఆత్మ రక్షణ కార్యం జరుగుతుందంటే ఆత్మల్ని వాళ్ళే సమకూర్చారు. మందిరంలోకి తీసుకొస్తేనే కదా, వాళ్ళు కష్టపడి ఆత్మని మందిరంలోకి తీసుకొస్తే నేను అందించే వర్తమానం వాళ్ళలో క్రియ జరిగి రక్షణ దాకా వస్తున్నారు. వాళ్ళ ఆత్మలు నడిపించకపోతే ఎట్లా కుదిరిద్ది? కాబట్టి నా బిడ్డల్లో ఈ భారం పడింది. ఇప్పుడు నా బిడ్డలకి నేను చెప్తున్నా కదా, నా సందేశాలు బాగా ఆకళింపు చేసుకున్న వాళ్ళకి అప్పుల బాధ, ఆర్థిక సమస్యలు, బలహీనతలు, ఇతర సమస్యలు ఏవి వాళ్ళని కలవరపెట్టవు, ఏవి వాళ్ళని కదిలించవు. ఎందుకంటే వీటన్నిటికీ సిద్ధపడే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే నేను శ్రమలు ఉండవు అని చెప్పను, శ్రమలకి ప్రిపేర్ చేస్తాను, నేను మెంటల్గా ప్రిపేర్ చేస్తాను. ఇవన్నీ నీకు ఉంటాయి, ఇవన్నీ డీల్ చేసుకుంటానే నువ్వు దేవుని పనిలో ముందుకు సాగాలి అని నేను అవగాహన కల్పిస్తాను. కాబట్టి నా బిడ్డలు ఎవరిని కూడా అవి అంతగా ఒత్తిడి చెయ్యవు. వాళ్ళు ఒత్తిడి అయ్యారు అంటే ఒక ఆత్మ రక్షించడం కోసమే ఒత్తిడి అవుతారు తప్ప ఇతర ఏ సమస్యను బట్టి కూడా ప్రెజర్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి రెండు నేర్పాను. దేవునికి తెలియకుండా నీకు సమస్య రాలేదు, నీకు వచ్చిన సమస్య దేవుడు సీన్లోకి రానంత వరకే నీకు అసాధ్యంగా కనపడిద్ది. దేవుడు సీన్లోకి వచ్చిన తర్వాత అది అడ్రస్ కూడా కనపడదు. ఏమండి, దేవుడు సీన్లోకి దిగక ముందు నీకు అది అసాధ్యమైనదిగా కనపడిద్ది, ఆయన సీన్లోకి వచ్చిన తర్వాత అడ్రస్ కూడా ఉండదు అనేది నా బిడ్డలకి నేను నేర్పిస్తాను. కనుక
వాళ్ళు ఆ విషయంలో ఏం కలత చెందరు. దేవా, ఇదిగో ఈ పరిస్థితులన్నిటిని బట్టి నీకే స్తోత్రమని కఠినమైన శ్రమలలో కూడా వారు దేవుని కోసం బతకడానికి తమను తాము అప్పగించుకున్నారు. అలాంటి ఆత్మీయ బిడ్డలే దేవుడు నాకు ఇచ్చాడు. త్యాగపూరితమైన మనస్సు, తగ్గింపు మనస్సు, దేవుణ్ణే ప్రేమించి, దేవుని సన్నిధినే ప్రేమించి, ఏ గుర్తింపు, ఏ ఘనత, ఏ గౌరవాన్ని లక్ష్య పెట్టని మనస్సు నా బిడ్డలకి దేవుడు నేర్పాడు. కనుకనే ఎన్నో ఆత్మల రక్షణ కార్యం జరిగింది. ఈరోజు ఈ మాట ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది నూతన వ్యక్తులు కూడా వినాలని చెప్తున్నాను. మీరు కూడా అలా తయారు కావాలి. నా గటి మీద చెయ్యని వేసి వెన్నుకకు చూడక సాగివారిని భారముగలిగి సువార్త గింజలు భారముగలిగి స్వార్త గింజలు దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని. అందరూ వాడండి. ఒకసారి మోకాళ్ళ మీదకి వద్దామా? దేవా, నన్ను ఆ విధంగా సిద్ధపరచని. అయిపోలే, టెన్షన్ పడవట్లేమా? మోకాళ్ళే ఆశ్చర్యంగా చూసినా అయిపోయింది వాక్యం అని. నేను ఎందుకు ముగిస్తా? ప్రార్థన చేస్తున్నాను. మోకాళ్ళ మీదకి రండి, అడగండి దేవుని. దేవా, నీ దాసుని యొద్దకు నన్ను నడిపించావు. నిజమే, నీ దాసుడు చెప్పింది నిజమే ప్రభా. నా మీద నీ ఏర్పాటు ఉంది. నన్ను నీకై వాడుకోవడానికి నీ చిత్తమైంది. అందుకే నా ప్రభా ఈ ఉపదేశంలోకి నన్ను నడిపించావు. నీకు స్తోత్రం. నీ కృప లేకపోతే నేను ఇక్కడ దాకా రాను ప్రభా. ఈ పరిచర్యలో నేను పాలివాడిని, పాలిదాన్ని కాను. నన్ను తీసుకొచ్చి అటాచ్ చేసావంటే ఈ ప్రణాళిక ఉంది నా మీద. ఈ దాసుడు చెప్పింది నిజం. నేను వెళ్ళనన్నా వెళ్ళాలి, లేదా వెళ్ళే వాళ్ళని పంపడానికి నా త్యాగం చేయాలి. దేవా, దయించి నన్ను కరుణించి నీ దాసుడు కోరినట్టే నన్ను కూడా నీ సేవకై సిద్ధపరచునాయన, సిద్ధపరచునాయన. నన్ను అభిషేకించు. నాకున్న ఒత్తిళ్లు తొలగించు. నాకు ప్రశాంతత నీవు, నెమ్మది కలిగి నేను ఇంకా నీ సేవ చేయడానికి నాకు అనుకూలపరచు. ఇన్ని బంధకాల నుండి పరిగెత్తుతున్న దేవా నీ సేవకై, ఇన్ని ఒత్తిళ్లలో ఉండి ఆత్మల రక్షణకై కష్టపడుతున్నానయ్యా. నువ్వు దయించి నా మీదున్న ఈ ఒత్తిళ్లు తీసేసి నాకున్న ఈ రోగాన్ని స్వస్థపరిచి, నా కిడ్నీలు బాగు చేసి, గుండె బాగు చేసి, లివర్ బాగు చేసి, మెదడు బాగు చేసి, కాళ్ళు చేతులు స్వస్థపరిచి, మోకాళ్ళు బాగు చేసి, నీకోసం పరుగులెత్తున్నట్లు, నీ రాజ్య విస్తరణకై పాటుపడినట్లు, నశించిపోతున్న ఆత్మలకు నీ రక్షణ సువార్తను ప్రకటించినట్లు, లోకమునకు నీ సిలువను చాటునట్లు నన్ను స్వస్థపరచుమండి, స్వస్థపరచుమో తండ్రి, స్వస్థపరచుమో తండ్రి. అడుగు నాయన, అడుగు అడుగు అడుగు. నా తండ్రి నీకు స్వస్థత కలిగిస్తాడు. అడుగు. ఇప్పటిదాకా లోకములో పాపములో అప్పుడు యేసయ్య సేవ కోసం అడుగు. యేసయ్యా, నీ సేవ చేయాలయ్యా, నీ సేవ చేయాలయ్యా. ఇప్పటికే చాలా టైం పాడు చేసుకున్నాను. పనికి మాలిన దాన్ని, పనికి మాలిన చాలా టైం పోగొట్టుకున్నాను. ఎంత విలువైన సమయం పోగొట్టుకున్నాను ప్రభా. ఎంతమంది సండే స్కూల్ పిల్లల్ని బాగు చేసేదాన్నో, బాగు చేసేవాడినో, ఎన్ని ప్రాంతాలు తిరిగేదాన్నో, ఎంతమందికి సువార్త ప్రకటించేదాన్నో, ఎంతమందికి సువార్త ప్రకటించేవాడినో. నా కాలం అంతా పాడు చేసుకున్నాను నాయన. ఇంకా పాడు చేసుకోదలుచుకోలేదయ్యా. నన్ను సిద్ధపరచు, నన్ను అభిషేకించమని అడుగు, బాగు చేయమని అడుగు, స్వస్థపరచమని అడుగు, బలపరచమని అడుగు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యాధి 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 వదిలిపోవాలి, రోగం తగ్గిపోవాలి. యేసయ్యా, నీ కోసం నన్ను బాగు చేయి, నీ కోసం నన్ను స్వస్థపరచమని అడుగు. వ్యసనాల మీద జయమిమ్మని అడుగు, దురలవాట్ల మీద జయమిమ్మని అడుగు. నేను బాగుపడాలి, అనేకుల్ని బాగు చేయాలి. నా టైము వేస్ట్ కాకూడదయ్యా. నన్ను విడిపించు, బంధకాల్లోంచి విడిపించు, బలహీనతల్లో నుంచి విడిపించు. అడుగు అడుగు. అట్లనే అప్పుల గురించి కూడా అడుగు. అప్పుల సమస్యలు చాలా ఉన్నాయి ప్రభా. నాకు మెంటల్ టెన్షన్ ఉంది ప్రభా, మానసిక ఒత్తిడి ఉంది నా ప్రభా. నీ దాసుడు వర్తమానం అందిస్తుంటే, నీ స్వరం వినపడుతుంటే ఏడుపు వస్తుంది. నీ కోసం చేయాలనే ఆరాటం ఉంది. ఆత్మలు నశించిపోతున్నాయన్న దుఃఖం ఉంది, చింత ఉంది. కానీ వెళ్ళలేకపోతున్నా ప్రభా. నా బాధ్యతలయ్యా,
నాకున్న అప్పులయ్యా సతమతం అయిపోతున్నాయ్యా. అయ్యా అయ్యా ఇంత ఒత్తిడిలో ఉండి కూడా నాకు చేతనైనంత మట్టుకు చేస్తున్నాయా నీ పని, నాకు చేతనైనంత మట్టుకు ప్రకటిస్తున్నాయా నిన్ను, నాకు చేతనైనంత మట్టుకు నాకు తెలిసినంత వరకు చెప్తున్నాయా ఇతరులకు ఆత్మ రక్షించడానికి ఆరాటపడుతున్నాయ్యా. కానీ నాకు ఈ ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి ప్రభువా, ఈ ప్రెషర్స్ ఎక్కువైపోయినాయి ప్రభువా, ఊపిరి తీసుకోలేకపోతున్నాయ్యా. అయ్యా అయ్యా నువ్వు జోక్యం చేసుకొని నాకు నెమ్మదిని ఇవ్వగలిగితే ఇంకా ఫ్రీగా చేయగలుగుతా ప్రభువా నీ పని. అయ్యా ఇది తప్పైతే నన్ను క్షమించు నాయన, ఇది న్యాయమే అయితే దయచేసి నెరవేర్చయ్యా. నాకు ఈ మెయింటెన్షన్స్ తీసేనాయన, ఈ అప్పుల బాధలు తీసేనాయన, ఆర్థిక సమస్యలు తీసేనా. అయ్యా నువ్వు పనికి పూనుకోనంత వరకు ఇవన్నీ నాకు అసాధ్యంగా కనపడతాయి ప్రభువా. అయ్యా నువ్వు పనికి పూనుకున్నప్పుడు అవి కంటికి కూడా కనపడవు, అసాధ్యం అన్నదిగా అడ్రస్ కూడా ఉండదు నాయన. నువ్వు పనికి పూనుకున్నప్పుడు సాధ్యంగా అందంటూ ఏది ఉండదు నాయన. నువ్వు పనికి పూనుకోనంత వరకు అన్నీ అసాధ్యంగా కనపడతాయి, నువ్వు పనికి పూనుకున్నప్పుడు సాధ్యంగా అంది ఏది ఉండదయ్యా. మా బిడ్డల్ని విడిపించు నాయన, తెగుళ్ళ నుంచి విడిపించు, జబ్బుల నుంచి విడిపించు, వ్యాధుల నుంచి విడిపించు, అప్పుల నుంచి విడిపించు, శరీర క్రియల నుంచి మమ్మల్ని విడిపించు నాయన. ఉరికి నీ పని చేయ ఆరోగ్యమి అయ్యా. యజమానుడా నీ చిత్తం మెరిగి బిడ్డలు మేము నడుచుకున్నట్లు మమ్మల్ని తేజరిల్ల చేయయ్యా. సేవకులు ఉన్నారు ప్రభా, ఒక మందిరం ఒక సంఘం అన్నట్టు ఆగిపోకుండా నీకు శిష్యులుగా తయారు చేయడానికి, వ్యవహారాన్ని నేర్పడానికి, త్యాగమును, ప్రేమను, ప్రార్థనను, భక్తిని నేర్పడానికి ప్రతి దైవజనుడికి చిత్తశుద్ధి కలిగించయ్యా. ఒక మందిరాన్ని ఒక సంఘమునే కాదయ్యా, అనేక మందిరాలు నిర్మించాలి, అనేక సంఘములు కట్టాలి, ఆ సంఘములు మందిరాలు నిర్మించాలి. ప్రతి దైవజనుడికి అనేక ప్రాంతాలకు నేను సంఘమును వ్యాపింపజేయాలన్న లక్ష్యమి అయ్యా, భారమి అయ్యా, పట్టుదలయ్యా. అయ్యా మా బిడ్డలందరినీ బలపరిచి ఇప్పటికే నీ సేవ చేస్తున్న వారిని, రక్షణలోకి నడిపించిన వారిని బట్టి నీకు వందనాలయ్యా. వాళ్ళు నీ పని చేయకుండా అడ్డగించే దయ్యపు కార్యాలు నాశనం అయిపోవాలి ప్రభువా. వాళ్ళు నీ కోసం భారం కలిగి పరిగెత్తకుండా వాళ్ళని అడ్డగింపు, నిరాశ పుట్టించే దయ్యం, సమస్యలను కల్పించే దయ్యం, రోగాలు కలిగించే దయ్యం, మమ్మల్ని పరిగెత్తి నీ పని చేయకుండా అడ్డగింపడానికి తప్పుడు ఆలోచనలు కలిగించే దయ్యమా యేసునామములో వెళ్ళిపో. సైతాను కార్యాలు నాశనం అవ్వాలి. ఆ మకర సర్పము పొడవబడాలి యేసునామములో. మాకందరికీ కృపనివ్వయ్యా, భారం ఇవ్వయ్యా, సేవ చేయించుకోయా, మా చేత నీ పని చేయించయ్యా. లేకపోతే మా బ్రతుకు అర్థమైంది తండ్రి, అర్థమైంది. నిష్ఫలం అయిపోవటం నీ చిత్తం కాదు కదా. ఫలించేటువంటి కొమ్మల వలె ఉండాలి కదా, అది కదా నీ చిత్తం. ఫలించే కొమ్మల్లాగా మమ్మల్ని దీవించు. మా పిల్లల్ని, యవనబిడ్డల్ని కూడా దీవించు, యవనస్తురాళ్ళని దీవించు. యవనస్తులు ఈరోజు లోకాన్ని చూసి లోకం పోకడలో వెళ్ళడం కాదయ్యా, లోకం పోకడలో వెళ్ళడం కాదు. లోకానికి వేరై అయిపోతున్న లోకాన్ని పాపము నుండి, శాపము నుండి విడిపించడానికి యోధులై పరివారులుగా యవన బిడ్డల్ని సిద్ధపరచు ప్రభువా. యవన బిడ్డల్ని సిద్ధపరచు. చిన్న వయసుల నుంచే భక్తిలో పెంచు, ఆత్మీయత నేర్పు, పవిత్రత నేర్పు, పరిశుద్ధత నేర్పు, భక్తి నేర్పయ్యా. వారి చదువుల్ని కూడా బ్లెస్ చేయతండి, వారి స్టడీస్ని బ్లెస్ చేయతండి. వారిని ఉద్యోగాలు ఇచ్చి ఆ పదవుల్లో పెట్టి వాడుకుంటావా, డబ్బులు ఇచ్చి అది సేవకై ఇచ్చేటట్టు వాడుకుంటావా, లేకపోతే వాళ్ళనే నువ్వు తీసుకుంటావా? ఏ విధంగా చేయాలనుకున్నావో చెయ్యయ్యా, ఏ విధంగా పరిగించాలనుకున్నావో జరిగించయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతి, మహిమ, ఘనత నీకే ఆరోపిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వాతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. రైట్, మంచి ప్రార్థన చేశారు. దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని ప్రార్థన చేశారా? ఎంతమంది చేశారు మంచి మనసుతో? లైవ్లో ఉన్న బిడ్డలు కూడా చేశారా? రైట్. దేవుడు నీ ముందుకు ఏ పని తీసుకొచ్చినా దేవుని పని చేయడానికి నువ్వు సిద్ధపరచుకో, ఆయత్తపడు. మంచిది. ఈ ప్రార్థనతో ముగించేద్దావా?
వాక్యం ఏమైనా చెప్పుకుందామా? నిజంగా ముగిస్తాను అనుకున్న వాళ్ళు ఎంతమంది? అనుకోలేదా? అమ్మ బాబు, మీరు మామూలు లేరండి. అంటే ఏ నమ్మకం? మొదలు పెడితే ఓ పట్టాను ఆపడం నమ్మకంతో అటు చెప్తున్నారా? నువ్వు అంత తేలిగ్గా వదిలిపెడతావన్న విశ్వాసం మాకు ఎప్పుడూ లేదన్నయ్య. మా నడుములు లాగాలి, కాళ్ళు తిమ్ములు రావాలి, అప్పుడు కదా మాకు నీరసం వచ్చినప్పుడు. అట్లేమో అనుకోలేదా? చాలా వందనాలు. చెప్పిన విషయాలు విలువైనవి, సేవకులకి, విశ్వాసులకి, అందరికీ. ముఖ్యంగా నాకు దేవుడు మిమ్మల్ని తోడు చేశాడు కనుక నన్ను వెంబడించే వాళ్ళు ఇదే మనసు కలిగి జాగ్రత్తగా సిద్ధపడాలి. ఏదో ఒకటి చేయకుండా, దేవుని పనిలో ఏ విధంగా వాడబడకుండా పనికి మాలిన స్థితిలో నువ్వు ఉండడం నాకు ఇష్టం లేదు, నా దేవుడికి కూడా ఇష్టం లేదు. అది గుర్తుపెట్టు. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం దగ్గరకు వద్దాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అన్నాడు. ఏం అడగాలో అక్కడ చెప్పాడు. తండ్రి తన అడుగువానికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మను అనుగ్రహించని లూకా 11:13 అంటాడు. ఇక్కడ వచ్చేసి మీ తండ్రి మీరు గుడ్డును అడిగితే మరి తేలుని, చేపను అడిగితే పాము ఇవ్వ కదా. మీ తండ్రులు చెడ్డవారై ఉండి మరి మీ చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటే మరి మీ పరలోకపు తండ్రి మరి నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చు కదా అని, మంచి ఈవి అని అక్కడ పరిశుద్ధాత్మను గురించి మాట్లాడాడు. పరిశుద్ధాత్మను అడగమన్నాడు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మను అడగమన్నాడు. అడిగి పొందుకోవాలని మీకు కొత్తగా పాఠం చెప్పడానికి నేను ఎత్తుకోవాలి ఈ వచనం. ఇది మీకు తెలుసు ఆల్రెడీ, ఆ సంగతి చాలాసార్లు చెప్పా. అది చెప్పాలని ఎత్తుకోవాలా. తట్టుడి మీకు తీయబడును అన్నాడు. ఆ పాయింట్ మీద దృష్టి పెట్టండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. తట్టుడి మీకు తీయబడును అన్న దగ్గర మూల భాషలో ఏముంటుందంటే ఆయన తీసేదాకా నిరంతరం తడతానే ఉండండి అని ఉంటుంది. అర్థమైందా? ఆయన తీసేదాకా నిరంతరం తడతానే ఉండండి, ఆయన ఇచ్చేదాకా అడుగుతానే ఉండండి, ఆయన దొరికేదాకా వెతుకుతానే ఉండండి. అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే ఏదో ఒకసారి తట్టి, సహజంగా మనకున్న లక్షణం ఏంటంటే ఒక తలుపు తట్టినప్పుడు 1, 2, 3, 4, 10 సార్లు తడతాం, తీయకపోతే వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే మనం తడుతున్న తలుపు దేవునిది, మనం వెతుకుతున్నది దేవుని పాదాలను, మనం అడుగుతున్నది దేవుని ఆత్మను. అర్థమైందా? దేవుని తలుపుని, దేవుని తలుపు మనం అడుగుతాం. ఆయన ఆయన దేవుడికి ఏమన్నా చెవుడుందా? అరే మనమే ఎవడన్నా బయట ఉండే తలుపు, కొంతమందికి ఉదారం ఆగదు, తలుపు దగ్గరకు వచ్చి తడతానే ఉంటాడు, తలుపు కోపడతాం. బుద్ధి లేదా? వచ్చింది ఆగలేవా? తడతానే ఉంటావు, చిరాకు వచ్చి తీసిందాక ఆగలేను, టపా టపా కొడుతూనే ఉంటావు. ఏం చెప్పు అని మనం కోపడ్డ అనుభవాలు కూడా ఉన్నాయి. మన ఇంటి వాళ్ళు అయినా సరే తలుపు అదే పనిగా కొడతా ఉంటే చిరాకు వచ్చింది. మనకే కాసేపు ఎవడన్నా 1, 2, 3, 4 సార్లు తలుపు కొడితే వచ్చి తలుపు తీసి కోపడతావు. ఎందుకు అన్నిసార్లు కొడతావు? మైండ్ పోయిందా? నాకేం చెవుడు అనుకున్నావా? ఉన్న దగ్గర నుంచి రావాలి కదా. అరే వచ్చేటప్పటికి 4 సార్లు కొట్టును అని మళ్ళీ దానికి ఒక అరగంట క్లాస్ ఉంటుంది. మరి మనకే చిరాకు అయితే నిరంతరం కొట్టమని ఎందుకు అంటున్నాడండి? అంటే దేవుడికి కాస్త వినికిడి తక్కువ, వినపడేదాకా కొట్టండి.
అంటే దేవునికి ఏమన్నా చెవుడు ఉందా? చెవుడు లేకపోతే ఫస్ట్ దెబ్బకే తలుపు తీయాలి కదా. మరి అక్కడ ఎందుకు రాశాడు నిరంతరం ఆయన తలుపు తీసేంత వరకు కొడుతూనే ఉండండి అని? ఏదో ఉంది మొత్తానికి అక్కడ మెలిక. రెండోది, ఇప్పుడు మనం ఎటుగూడి ఆయన సేవకు వచ్చాం కదా, పరిచర్యకి, ఆత్మని రక్షించడానికి వచ్చాం కదా. రక్షించడానికి వచ్చినప్పుడు మనం వచ్చిందే తడవుగా మనకు అన్ని లైన్ మార్గాలు సరళపరిచి ముందుగానే అన్ని లైన్ చేసి పెట్టొచ్చుగా. డబ్బులు ఇవ్వడు, శుభ్రం కుప్పలు డబ్బులు ఇస్తే మామూలు చేయంగా ఒక రేంజ్లో చేస్తాం లేదా? డబ్బులు ఇవ్వడు. ఏదన్నా ఒకటి పొందుదామంటే అడ్డుబండలు వస్తుంటాయి. ఆయన ఏం చేయాలి? మనమేమన్నా మన పనుల కోసం కష్టపడుతున్నాం, దేవుని పని కోసం మనం పూనుకున్నప్పుడు శుభ్రంగా ఆయన మనకి ఎకరాల స్థలాలు ఇవ్వాలి. ఏం చేయాలి? 4 సెంట్లు 5 సెంట్లు 10 సెంట్లు కాదు, ఎకరాలు. రే, మీరు ఆత్మరక్షణ కోసం పూనుకున్నారు బిడ్డ, నా రాజ్య నిర్మాణం కోసం పూనుకున్నారా, ఇదిగో మీకు ఎకరాలు ఇస్తానని ఇవ్వాలి. ఇస్తున్నాడా? నాకే చెప్తారేంది? మనకు కూడా కావాలి. ఇప్పుడు కావాలి, అడిచాడు, సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. అరే, నిన్న పోయి చూస్తేనేమో ఒక్కొక్కళ్ళకి 100 ఎకరాలు 150 ఎకరాలకి వాడే సమాజాన్ని ఉద్ధరించేవాడుగా, సచ్చేవాడుగా, నశించిపోతున్న ఆత్మ రక్షించేవాడు కాదు, ఉన్నోళ్ళని నాశనం చేసేవాడు. ఈ పొలం ఎవరిది అంటే ఫలానా అయింది, ఆయన ఇన్ని ఎకరాలు అని చూస్తుంటే మైండ్ పోతుంది. కడుపులో మండి అడిగా కూడా నిన్న దేవుణ్ణి, అరే నీ రాకడ వచ్చిందాక ఇక్కడ ఈడేం చేసేటట్టు లేడు దేవా, శుభ్రంగా ఇట్లాంటిది మా కారణం ఇస్తే మంచిగా మందిరం కట్టి మీటింగులు పెట్టి కూటాలు పెట్టి ఒక రేంజ్లో ఆత్మని రక్షించడానికి అవకాశం ఉంటుంది కదా. 100 ఎకరాలు ఏం చేసుకోకుండా వాడు అంతే పెడతాడు. ఆయన నీ రాకడ వచ్చిందాక వాడు ఏం చేయడు, ఒక్కటే వాడు నాకు ఆస్తులు ఉన్నాయని చూపించుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాదు. కనీసం వాడు సస్తే పూడ్చిపెట్టడానికి ఒక 6 అడుగుల నేల ఎక్కువ, వాడు ఉండేది మళ్ళీ 5 అడుగులే. ఆయన వీళ్ళకేమో 100 ఎకరాలా, మాకేమో ముష్టి 2-3 ఎకరాల కోసం కుక్క తిరగాల. అసలు నువ్వు సీన్లోకి వచ్చి నువ్వు మాకు అన్ని 100 ఇవ్వాలా లేదా? అసలు సరే 100 కాకపోయినా కనీసం 10 ఎకరాలు ఇవ్వాలి కదా. 10 తీసే కనీసం ఒక 5 ఎకరాలు ఇవ్వాలి కదా. 5 కూడా తీసే కనీసం 2 ఎకరాలు ఇవ్వాలి కదా, 3 ఎకరాలు ఇవ్వాలి కదా. నీ పరిచయం చేయండి, నీకోసమే కదా ప్రభా అంటే ఇచ్చాడా? వాళ్ళకి 100 ఎకరాలు, ఒకడికి 50 ఎకరం అంట, ఒకడికి 60 ఎకరం అంట, ఒకడికి ఎంత ఉందో వాడికే తెలియదంట. జాగ్రత్త తింటున్నావా? శనగాడికి వెళ్తున్నావు, స్తోత్రం చెప్పి 2 చేతులు ఎత్తి, 2 చేతులు ఎత్తి చెప్పండి, సిగ్గుపడతారు. తట్టిందాకా, ఇప్పుడు తీసిందాకా తట్టాలంటే ఎన్ని సంవత్సరాలు తట్టాలి? ఏంది ఆయన అన్ని సంవత్సరాలు తలుపులు వేసుకొని ఏం చేస్తున్నావు? లోపల తీయాలి కదా. బయట పనులే లేవా నీకు? ఏమైనా లోపలే ఉంటావా? నువ్వు తీసిందాకా తడతానే ఉండాలి. ఒకటి. రెండోది, పనికి మాలిన వాళ్ళకి 100 ఎకరాలు, నీ పనికి వచ్చే మాకేమో 1 ఎకరం కూడా దిక్కులేదా? కొన్ని 100 ఎకరాలు అదే ఎంతమందికి మేలు చెప్తాం? మేమేం తిరగాల, తిప్పలు పడి తిరగాల, మాకేం దొరకదు. ఏదన్నా దొరికినా ఎవడో ఒకటి తలకాయ నొప్పి. ఈడెందుకు పెడుతురు, ఆడెందుకు పెడుతురు, ఇదేంది ఇక్కడ, అదేంది అక్కడ అని మళ్ళీ దానికి తల. ఆ 100 ఎకరాలు ఆక్యుపై చేసి అందులో వాడు ఏం చేయనివాడికి వాడు ఎవడు కలిచ్చడు. దేవుని పని చేసేవాడికే 100 అడ్డంకులు. అసలు దేవుడు ఏం చేయాలి? మనకి మంచిగా పైసలు ఇవ్వాలి. నంబర్ 1 ఇవ్వాలా వద్దా? ఆత్మరక్షణ కార్యం చేస్తున్నా, మంచిగా పైసలు ఇవ్వాలి, పొలం ఇవ్వాలి, అడిగింది తడగా మనకన్నీ లైన్ క్లియర్ ఉండాలన్నట్టు. అసలు మొత్తం మన 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 ప్రయాణం అంతా కూడా నీట్గా చేసేది. ఎందుకంటే కోసం వదిలేము. వాళ్ళు ఇందులో తన్నులు, తిట్లు,
మంది సచ్చుడు, హతసాక్షులు, ప్రాణాలు, రక్తాలు గార్చడాలు. మీకేం అనిపించట్లేదు ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఏంది నాయన ఇదంతా అవసరమా? అనండి దేవునికి వెళ్ళి చూస్తే అవసరమా దేవా ఇవన్నీ? మా కోసం అడుగుతున్నా, నీకోసమే కదా, మాకెంత సెక్యూరిటీ వాళ్ళను. కానీ కొంతమంది సేవకులు హతసాక్షులు అయిపోయారు, కొంతమంది విశ్వాసులు హతసాక్షులు అయిపోయారు, గరీబోళ్ళుగా అయిపోయినారు. ఏంది ప్రభువా? సరేలే, 2 ఫస్ట్ ఏంటి? తట్టిందాకా తీయమన్నావు, ఎప్పుడు తీస్తావు? ఫస్ట్ది. రెండోది, నీ పనికి మేము పూనుకున్నప్పుడు అన్ని విషయాలు మాకు మస్తుగా పైసలు ఇవ్వాలి, మంచిగా మార్గం సరళపరచాలి, అన్నీ చేయాలి. నువ్వు ఏం చేస్తలేవు, పిచ్చి కుక్కలు తిన్నాడు తిరుగుతున్నాం. మళ్ళీ తిరిగిందిగా మాకు మళ్ళీ నిందలు, అవమానాలు, అడ్డంకలు. పాపం చేసేటోడికి బార్ షాప్ పెట్టినోడిని ఎవడు అడగడు, పబ్బు పెట్టినోడిని ఎవడు అడగడు, దరిద్ర పనులు చేసేవాళ్ళని ఎవడు అడగడు. మందిరం కడితే మాత్రం ఎక్కడెక్కడో సచిన శవాలు కూడా లేసి వస్తాయి. సచిన శవాలు కూడా లేసి వచ్చి ఏంది ఇక్కడ ఇట్లా కట్టిరని దయాలు కూడా వచ్చి మాట్లాడుతుంటాయి. సచిన శవాలు వచ్చి మాట్లాడుతుంటే, దయాలు వచ్చి మాట్లాడుతుంటే, మనుషులు వచ్చి మాట్లాడుతుంటాయి. ఏం కర్మ చేసయ్యా ఇది? 2. మూడోది, అసలు మేము నేను